ఆయన అనుకోరాదా నాలికే చేదా ఓపికే లేదా ఒంటికే బరువా. ఇప్పుడు చప్పట్లతో కృష్ణ అంటే కష్టము లేదు, అచ్యుత అంటే ఆపద రాదు, రామ అంటే రోగము లేదు, నారాయణ అంటే నరకము రాదు, గోవింద్ అంటే గొడవే లేదు. గోవింద గోవింద వెంకటరమణ గోవింద 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 సంకటహరణ గోవింద. ఇప్పుడు చెప్పండి, మీకు గోవిందుడు కావాలా, గొడవలు కావాలా, అచ్యుతుడు కావాలా, ఆపదలు కావాలా, రాముడు కావాలా, రోగం కావాలా, నారాయణుడు కావాలా, నరకం కావాలా, కృష్ణుడు కావాలా, కష్టం కావాలా? మీకేం కావాలో మీకు తెలుసు, ఎలా సంపాదించాలో కూడా మీకు తెలుసు. ఇప్పుడు మోస్తారు మాకు అన్నంలో పులుసు, ఇంకా మాట్లాడితే నేను అయిపోతాను అలుసు, మీకు అంట్లో నలుసు. శ్రీమద్ రమణ గోవింద. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ నాన్న. మా బంగారు తల్లులు, మా బంగారు పిల్లలు, హ్యాపీగా ఉండండి, ఆనందంగా ఉండండి, మొరాలిటీతో జీవించండి. చిన్ని లైఫ్. మీరందరూ చక్రం సినిమాలో సాంగ్ తెలుసుగా, ఎంత విస్తృతమైన భావన. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది, సన్యాసం శూన్యం నాది, సంసార సాగరం నాది. దాంట్లో ఆ భావాన్ని గ్రహించండి. ఈ ప్రపంచం అంతా నాది అనుకోవాలి. ఇదే మన సనాతన ధర్మం మనకి నేర్పించింది. ఈ ప్రపంచాన్ని వసుదైవ కుటుంబకం అంటాం, అంతేగాని మాకు కొత్త దేశం ఇచ్చండి మేము వేరే, అలాంటి లుచ్చా పనులు మన పెద్దోళ్ళు మనకు నేర్పలేదు. కాబట్టి ప్రపంచంలో మన వాళ్ళు ఎక్కడా కొత్త దేశాలు పుట్టించలేదు. అలా పుట్టించేది వేరే బ్యాచ్ మనకొద్దు. కాబట్టి మనకు వేదం చెప్పింది సంగచ్చత్వం సంపదత్వం. మనమంతా ఉన్నన్నాళ్ళు కలిసి ఉందాం, ఆనందంగా ఉందాం, ఆరోగ్యంగా ఉందాం. దేవుణ్ణి ఏ పేరుతో పిలవచ్చు అంటే, ఒక అక్షరం ఓం, 2 అక్షరాలు రామ్, 3 అక్షరాలు మాధవ, ముకుంద, కేశవ, 4 అక్షరాలు నారాయణ, 5 అక్షరాలు ఓం నమ శివాయ, 8 అక్షరాలు ఓం నమో నారాయణ, 12 అక్షరాలు ఓం నమో భగవతే వాసుదేవాయ, 32 అక్షరాలు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. దేవుడు అంటే అనంతుడు, అన్లిమిటెడ్ కదా. అటువంటి వాడిని అబ్బే నో ఈ 2 అక్షరాలతోనే పిలవాలి, ఈ 3 అక్షరాలతోనే పిలవాలి, లేకపోతే వేసేస్తాం ఆడు గోడ్డ అంతే అదవా. ఏమండి, ఇప్పుడు నాకు ఆ చివరి కూర్చున్న పిల్లోడు తెలియదు, పేరు తెలియదు, ఆ పిల్లోడు తెలియదు, ఎలా పిలవాలి? బాబు ఇలా రానన్నా అన్నా, వేసేస్తాడే నన్ను, వేసేస్తావు నన్ను, ఏడు ఎవరు వేయరు. ఇప్పుడు ఉదాహరణకి ఓ కళ్ళజోడి పిల్ల, నేను ఆమె కళ్ళజోడి పెట్టుకుంది ఆ పిల్ల అన్నాను, వేసేస్తాండి? పేరు తెలియదుగా. ఓ చిన్న పిల్ల, ఓ పిల్లోడు, ఓ సాటివాడిని నన్ను అర్థం చేసుకుంటున్నాడు. దేవుడు అర్థం చేసుకోడా? చిన్న పిల్లోడు డాడీ అంటాడా, అంటాడు, మమ్మీ అంటా అంటాడు, వేసేస్తానండి కదా. ఏమిటో వాడిని ఆ 2-3 అక్షరాలతోనే పిలవకపోతే వేసేయడానికి కదా. అందుకని మనుషులు మనకి ఇప్పుడు ఇన్ని మాటలు ఎందుకు? ఏం పేరు నీ పిల్లలు? విజిత. నేమన్నాను ఇందాక? మా విజ్జి అన్నానా? నిజంగా ఇంట్లో అవి పిలుస్తారా? అపర్ణ ఏమిటి పిలుస్తారు? అప్పు. ఇప్పుడు చెప్పు కదా, అవునా కదా. నేను సరదాగా పిల్లలతో, చిన్న పిల్లలతో నా పేరు తెలుసా అంట, ఏ పేరు అంటారు, ఇలా చూడు అంటారు. చిన్న పిల్లలు ఉంటారు కదా, జస్ట్ కిడ్స్. నా మెల్లో నా పేరు ఇంగ్లీష్లో, హిందీలో, తెలుగులో ఉంటుంది. నా పేరు రాధ మనోహర్ దాస్ కదా. నేను బృందావనం తెచ్చుకున్నా. దీని మీద రాధే అని ఉంటుంది. సో వాళ్ళు చదువుతారు, ఏం పేరు? నా పేరు రాధ అంటారు. నేను అప్పుడు ఏం చెప్తాను? నా పేరు రాధ, మా ఊళ్ళో నేనే దాదా, నాతో పెట్టుకుంటే బాధ. అవునా కాదా? ఇప్పుడు నవ్వేనా లేదా? స్ప్రెడ్ హ్యాపీనెస్. అవునా కదా నాన్న? సరదాగా విద్య తల్లి మా దేవురు అడుగు తల్లి, ఊరికే అడుగు.
మాది ఎవరు అడగరా? చెప్పనా చెప్పనా? మా ఊరు తిరుపతి, అదే మా పరపతి, మా దేవుడు శ్రీపతి. మర్చిపోతే బతుకదు గది. అవునా? తిరుపతి నుంచి వచ్చి చదువుతున్నావా? భలే. చాలా హ్యాపీ నాన్న. మీరందరూ ఇలా ఎప్పుడు హ్యాపీగా ఉండండి, హెల్దీగా ఉండండి నాన్న. చాలా సంతోషం. వన్స్ మోర్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ముఖ్యంగా దేవేంద్ర గారికి, మేడం గారికి. ఎందుకంటే నేను వీళ్ళ కోసమే తప్పిస్తూ ఉంటా. వచ్చే తరం వీళ్ళు ఎప్పుడు చెప్తూ ఉంటా. రాత్రి కూడా వెళ్తా మా స్టూడెంట్స్తో చెప్పాను, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు బాగుండాలి అని నేను ఎప్పుడు తప్పిస్తూ ఉంటాను. నేను యాక్చువల్గా ఇప్పుడు లెక్చర్ ఎక్స్పెక్ట్ చేయలేదు. సార్ని మేడంని కలిసి వెళ్ళిపోతాం అనుకున్నాం. మా శ్రీనివాస్ సార్ చెవి దగ్గర గొసగొస, సార్ ఒక ½ అవర్ ముందు చెప్పలేదు అన్నాను నేను. మళ్ళీ ఇక్కడికి వచ్చాక అక్కడ గొసగొస ½ అవర్, ఇక్కడికి వచ్చాక ఎలా అన్నారు. మళ్ళీ ఇంకేవో గొసగొసలు చెవి దగ్గర. నేను చెప్పాను, స్వామిజీ మీరు ఏ సబ్జెక్ట్ మాట్లాడతారు అని అడుగుతారు ఎక్కడికైనా వెళ్తే. మీకేం కావాలి అంటే అంటారు, నేను డీమార్ట్లో అంటాను, మీకేం కావాలి చెప్పండి. ఇప్పుడు మనం మాట్లాడాం కదా, ఆల్మోస్ట్ మోర్ దెన్ 1 అవర్ ఐ థింక్. కరెక్ట్? ఎక్కడైనా కాంట్రవర్షియల్ ఉందా? ఎక్కడైనా యూజ్ కాంది ఉందా? కాదు కదా నన్ను. అందుకని సింపుల్ లివింగ్, హై థింకింగ్. కానీ దానికి ఆపోజిట్ లో మనం ఎలా ఉన్నాం? సింప్లీ లివింగ్, నో థింకింగ్. అవునా కదా? అందుకని మీరు ఆలోచించండి, వినాల్సిన టైంలో వినండి, తినాల్సిన టైంలో తినండి, మీ జీవితాన్ని సార్థకం చేసుకోండి. భారత్ మాతాకి, భద్రకాళి మాయకి, మా బంగారు తల్లులకి. థ్యాంక్ యూ వాగ్దేవి సార్ అండ్ టీమ్, ధన్యవాదాలు. రైట్. చాలు, అది చాలు.